అది జెడ్పీలో ఉన్నాము అది కాకుండా रेडी हो गया बात करते करते है ना स्लो वैल्यू है కొంచెం స్లోగా అయితే కూడా మళ్ళీ 10 to 15% కూడా సొసైటీకి రాలేదు. మనం ప్రతిసారి ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో దాని గురించి అడుగుతూ ఉంటే నా దగ్గర అకౌంట్ ఉంది ఇస్తాము, నా దగ్గర అకౌంట్ ఉంది ఇస్తాము, నేను చూపిస్తాను, నేను ఖర్చు పెట్టినాను, ఇంతే కానీ మనకి బై రికార్డ్ రాలేదు. అదే నేను సెక్రటరీగా ఉండి 2009 నుంచి నేను ఖర్చు పెడతా ఉన్నాను. ఆ ఖర్చు పెట్టడంలో ప్రతి ఒక్క రూపాయి నా ద్వారా కాదు, ఇదే ఆఫీసులో ఒక బెరర్ ఉన్నాడు, అంటే ఇన్ఛార్జ్ ఏవోగా పిల్లోడు పని చేస్తున్నాడు సంవత్సరాల నుంచి. ఆ ఒక్క రూపాయి ఖర్చు పెడితే కూడా దానికి ఓచరు, ప్రెసిడెంట్ సిగ్నేచర్ ప్లస్ ఆ ఓచర్కి సంబంధించిన స్టాంప్ అయిన తర్వాత కంప్యూటర్లో రికార్డ్ ద్వారా మనము ఇన్కమ్ ట్యాక్స్కి, సెల్ ట్యాక్స్కి డీటెయిల్స్ కూడా మనం పంపిస్తాం. దానికి ఆ ప్రకారము నా ద్వారా ఖర్చు అయింది 2009 నుంచి లాస్ట్ 1.5 year వరకు ఎంత ఖర్చు అయిందో మనం రికార్డ్ అంతా ఇచ్చినాము. దాంట్లో వాళ్ళంతా చెక్ చేసినారు. 4 crore చిల్లర నేను జేబుతో ఖర్చు పెడితే నాకు 1,90,00,000 వచ్చింది. నాకు ఇంకా వచ్చేది ఉంది. దానికోసం ప్రతి మీటింగ్లో నేను పోరాడుతూనే ఉన్నాను. మీకు ఆ స్థలం అమ్మిన ద్వారా, ప్రెసిడెంట్ ద్వారా ఇంత డబ్బులు మీరు అపోజిషన్ అంటే మనం అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు, కానీ ఆ అమౌంట్ మాకు లెక్క చూపించమంటే ఇప్పటి వరకు చూపించలేదు. ఇప్పుడు ఎంత మేర డబ్బులు వచ్చాయి మీకు సొసైటీకి? 22.5 crores. దాంట్లో ఎంత వచ్చిందో మాకు తెలియదు. పై రికార్డు మనకి ఎక్స్ ప్రెసిడెంట్ గారు చూపించిన, ఎక్స్ ప్రెసిడెంట్ గారు చెప్పిన ద్వారా 8.3 crores మాకు వచ్చినాయి. 8.3 crores ఏ అమౌంట్ ఖర్చు కూడా సెక్రటరీ ద్వారానే పోతుంది, ట్రెజరర్ ద్వారానే పోతుంది. అది వచ్చి 1.83 ఒకటి, 191 ఒకటి, ఇది 37.4 3,74,00,000 మాత్రం మా చేతికి వచ్చింది. మిగతా డబ్బులన్నీ మనం లెక్కాచారం ప్రతిసారి అడుగుతూనే ఉన్నాము. ఈసారి లాస్ట్ 2 months బిఫోర్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో మేము చాలా ప్రెజర్ చేసినాం. ఇది ఉంటే మీరు మీటింగ్ జరపాలి అంటే ఓకే జరుపుతామన్నారు. కరెక్ట్ లాస్ట్ మంత్ 5/15కి ప్రతి ఎగ్జిక్యూటివ్ బాడీ, జనరల్ బాడీ మెంబర్కి లెటర్ కూడా పోయింది 6/6/2026కి ఎలక్షన్ జరుగుతుంది అని. 1 day బిఫోర్ లాస్ట్ వరకు కూడా నా దగ్గర రికార్డింగ్ ఉంది. ప్రతి ఎగ్జిక్యూటివ్ మెంబర్కి నిన్న బై అంటే రికార్డు ఫోన్ ద్వారా అన్ని మెంబర్స్కి ఎంతమంది 78-79 మెంబర్స్ జనరల్ బాడీ మెంబర్స్ వచ్చినారు, వాళ్ళందరూ విన్నారు. ఆయనతో ఏం వచ్చింది, ఆయన ఎందుకు రావడం లేదు, దాంట్లో కూడా ఇప్పుడు రాండి, మీరు మీటింగ్కి రాండి, ఈడ చెప్పండి, కావాలంటే మనము 1 గంట లోపల కూర్చొని మాట్లాడతామంటే కూడా ఆయన లేదు, మళ్ళీ మాట్లాడతాం, ఇప్పుడు వద్దు, అందుకు నేను క్యాన్సిల్ అయినా మీటింగ్ చేశాను. క్యాన్సిల్ అందరికి పిలిచేసినారు, ఏరే ఊళ్ళో కూడా ఉంటారు కొందరు, క్యాన్సిల్ చేసేదనే దానికి లేదు. అందుకు నిన్న మీటింగ్ కంటిన్యూ జరిగింది. జనరల్ బాడీ మీటింగ్ మెంబర్స్
ఓల్డ్ మెంబర్స్, ఓల్డ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరు వచ్చినారు. వాళ్ళందరితో ఓటింగ్ ద్వారా మనం అడిగినాం ఏం చేయాలి, ఈ మీటింగ్ జరపగలమా లేదా జరపకూడదా అని ఆ మెంబర్స్కి అడిగినాము. అందరూ ఒకటే రేట్లో ఎందుకు జరగకూడదు, మనం అందరం వచ్చినాం కదా, జరిగేది సంవత్సరానికి ఒక్కసారే, ఈ ఎలక్షన్కి కంటిన్యూ చేయండి అన్నారు. దానికి ఒక ఎలక్షన్ ఆఫీసర్గా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇమ్తియాజ్ అన్న ద్వారా ఆధ్వర్యంలో ఎలక్షన్ జరిగింది. దానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం లైవ్ వీడియో ద్వారా రికార్డ్ చేసి కూడా పెట్టినాం. ప్రతి మనిషికి ఎలక్ట్ చేసుకుంటే ముందు అంటే ప్రెసిడెంట్కి ఎలక్ట్ చేసుకుంటే ప్రెసిడెంట్ మీకు ఓకేనా అంటే 100% ఇనానమస్గా షేక్ మన మొహమ్మద్ నిసార్ అహ్మద్ గారు ఎలక్ట్ అయినారు. దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్గా సెక్రటరీగా హిదాయతుల్లా గారికి ప్లస్ కడప సిటీ షామీర్ గారికి ప్లస్ మన ఆఫ్తాబ్ గారికి ఈయన గారికి ముగ్గురికి ఎలక్షన్ జరిగింది. మనం స్టేజ్ పక్కకి एक जना खड़ को बता सकते బైలా ప్రకారంగా ఎవరు అమ్మినాడో ఎవరు డబ్బు తీసుకున్నాడో ఆ డబ్బు తీసుకునేటప్పుడు ఆయన ఇచ్చేటప్పుడు మనం ఇచ్చేటప్పుడు అంటే పార్టీ మీ దగ్గర నేను తీసుకున్నాను రాకుండా ఉంటే కూడా ఈ రోజు ఏం జరిగిందో అదే ఒక కొంచెం ముందో కొంచెం ఈ రోజు ఏం జరిగిందో అది ఒక మీటింగ్ ముందో ఒక మీటింగ్ వెనకో ఇదే జరిగేది. క్వశ్చన్ ఇన్నిసార్లు మీరు ఈ మీటింగ్కి వచ్చినారు, ఎన్నో ప్రెస్ మీట్లకి వచ్చినారు, ఇప్పటి వరకు ఇలాంటి క్వశ్చన్ ఎవరు అడగలే. వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకే పిలుచుకుంటారు. కరెక్టా కాదా? అది మేము ఆ పని చేయలేదు. మేము ప్రెస్ క్లబ్లో పోయినాము, ఏ రూల్స్ ఉన్నాయో 500 రూపీస్ కట్టినాము, అందరు రావాలని అందరికి పిలిచినాము. ఎందుకంటే ఈ అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టే ఈరోజు ఈ మంచి స్టెప్ తీసుకున్నాం. మీరు చెప్పినట్టు ప్రతి ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కొట్లాడుతూనే ఉంటారు. ఈయన ఆఫ్తాబ్ ఫౌండర్ మెంబర్ 4 years हो गया तुम ना निकाल 5 years బిఫోర్ ఈయన గట్టిగా అడిగినాడు సుధీర్ దగ్గర అమ్మినందుకు ఆ డబ్బులు ఏమైనాయి ఏంటంటే ఆయనకి తెలియకుండానే తీసేసినారు. ఆయనకి తెలియలేదు తీసేసినారు. లాస్ట్ ఇయర్ మన హిదాయతుల్లా సార్ మన ఎక్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ నిసార్ అహ్మద్ సాబ్ ప్రెసిడెంట్ వచ్చి నిసార్ అహ్మద్ సాబ్ ప్రెసిడెంట్ ప్లస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అజీజ్ ఖాన్ గారు వీళ్ళు ముగ్గురు ఇంకొకడు ఉన్నాడు ఆయనకు తెలియదు, ఎందుకు తెలియదు నాకు తెలియదు. కానీ ఈ ముగ్గురికి వితౌట్ ఇన్ఫర్మేషన్ తీసేసినారు. ఆ సొసైటీ రిజిస్టర్ కూడా ఈయన రిజైన్ అంటే సొంతంగా నేను రిజైన్ చేస్తున్నాను అని దానికి స్టాంపు ఫోటో సంతకాలు కంపల్సరీ ఉంటాయి. ఆ సొసైటీ రిజిస్టర్ కూడా ఎలా యాక్సెప్ట్ చేసినాడో మనకి ఇప్పటి వరకు తెలియదు. ప్రెసిడెంట్ ఏంది ఎవరు ప్రెజర్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి తీసేస్తున్నారని ఏ రకంగా రూల్స్ ప్రకారము ఎంత మనము అడుగుతున్నామో అంతే అడిగినాము. సొసైటీలో ఏ గొడవలు కాకూడదు అని మనం ఏ రకంగా అడగాలో అంతే అడిగినాము. ఏముంటే కూడా జనరల్ బాడీలోనే మాట్లాడేది, జనరల్ బాడీలోనే అంతా చేసేది. ఒక సంవత్సరం ఏం చేయలేము, ఏముంటే కూడా డెవలప్మెంట్ కోసము దానికి చేస్తాం. జనరల్ బాడీలో ఉన్నప్పుడు మన 108 మెంబర్స్ ఏమున్నారో వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు ఏ సొసైటీకి ఎంచుకుంటారో ఆ ప్రకారం. Yesterday 6 June 2026 జనరల్ బాడీ మీటింగ్ 15th మేకు అనౌన్స్ చేయబడింది. దాని ప్రకారంగా మేము నిన్న జనరల్ బాడీ మీటింగ్ నడిపినాము. దాంట్లో మా ఇష్యూస్ పైన అంతా డిస్కషన్ జరిగింది. ప్రీవియస్ మెంబర్స్లో కొందరు ప్రెసిడెంట్ అండ్ సమ్ టీమ్ ఎస్టర్డే మీటింగ్కి అటెండ్ చేయలేదు. ప్రెసిడెంట్ గారే ఈ మీటింగ్ని కాల్ఫర్ చేశారు. బట్ ఏం రీజన్ జరిగిందో మాకు తెలియదు. కానీ వాళ్ళు నిన్న మీటింగ్కు రాలేదు. జనరల్ బాడీ మీటింగ్ యాజ్ యూజువల్గా సెక్రటరీ మొహమ్మద్ ఆజమ్ ప్రెసిడెంట్షిప్లో ఆయన क्या बोलते हैं उसको उनके इसके अंदर प्रेजेंस ఆయన ప్రెజెన్స్లో మీటింగ్ జరిగింది. మీటింగ్ అనేది కొత్త బాడీ ఎన్నికబడింది. కొత్త బాడీ మెంబర్స్ లిస్ట్ మేము మీకు ఇస్తాము. ఓకే,
దీని తర్వాత ఈ సొసైటీని, ఈ కాలేజ్, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ని మేము ఎలా డెవలప్ చేయాలి, ఏం చేయాలి, దానిపైన మేము ఈరోజు ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ పెట్టుకున్నాము. సందర్భంగానే మీరందరూ ఇక్కడ పిలిస్తే వచ్చినారు. దానికి మేము మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. మేము దీని డెవలప్మెంట్ గురించి మేము ఆలోచిస్తాము. మీ అందరి కోఆపరేషను, కడప ప్రజల కోఆపరేషను ఈ సొసైటీ డెవలప్మెంట్ మేము కోరుతున్నాము. ఇంతవరకు ఈ సొసైటీలో ఏం జరిగింది, ఏం జరగలేదు, మార్కెట్లో ఏమి ఊహలు వస్తున్నాయి, అది ఎంత పబ్లిక్ అంతా వింటున్నారు అని చేస్తున్నారు. ఇది మీదుగా ఈ కొత్త కమిటీ యూత్ని మేము దీంట్లో అందరూ ఎన్నుకున్నారు. ఈ యూత్ని ఇంకా మేము ప్రీ ప్లాన్గా ఏదో ఈ మీటింగ్లో మేము సెలెక్ట్ చేసి ఏం పెట్టలేదు. మీటింగ్కి వచ్చిన వాళ్ళు వాళ్ళే వీళ్ళు ఉండాలనేసి సెలెక్ట్ చేశారు. వాళ్ళని మేము సెలెక్ట్ చేసి ఈ కమిటీని మేము సెట్ చేసినాము. ఈ కమిటీ ద్వారా మేము దీనికి డెవలప్మెంట్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న ప్రజెంట్ పొజిషన్ను, ప్రజెంట్ పరిస్థితి మీరు ఇక్కడ వచ్చినారు కాబట్టిగా అంతా మీరు చూడండి ఎలా ప్రీవియస్ కమిటీ ఎలా పెట్టింది, ఎలా నీట్నెస్ ఉండదు, ఏమేమి ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫెసిలిటీ ల్యాబ్స్ అయినాయి, అదన్నీ మీరు బాగా చూస్తూ ఉంటారు. లాస్ట్ 2 years అడ్మిషన్స్ కూడా ఇక్కడ జరగలేదు. లాస్ట్ 3 years అడ్మిషన్స్ కూడా జరగలేదు. దానికి కారణము ఫైనాన్స్ ఏం లేదు. ఫైనాన్స్ ఉండదు కానీ కమిటీ పని చేయడం లేదు. దానివల్లనే యూత్ అంతా రివాల్వ్ అయినారు. యూత్ వచ్చేసి పెట్టాలనేసి ప్రతిసారు వచ్చినారు. ఆ యూత్ మెంబర్స్ అని వచ్చినారు. వాళ్ళ ఆప్షన్స్లో కొత్త కమిటీ సెలెక్ట్ అయింది. మేము ఈ కమిటీ గురించి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయనే నమ్మకంతో మేము ముందుకు బయలుదేరుతున్నాము. మీటింగ్ కంప్లీట్ లైవ్ రికార్డింగ్ మా దగ్గర ఉండదు. మీరు కావాలంటే మా ఎక్స్ సెక్రటరీ షేక్ మహమ్మద్ ఆజం దగ్గర నుంచి మీరు అది కలెక్ట్ చేయగలుగుతారు. అది ఉన్నది ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ ఓటింగ్ వరకు. గత కమిటీ అమ్మింది. ఆ గత కమిటీలో ఉన్న మెంబర్స్ కూడా అందరూ అగ్రి అయ్యేసి, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి దీనికి కొంచెం 2-3 ఎన్నో గ్రూప్స్ మాకు ఎదురుగా ఉన్నారు. ఇంకా ఆ ఎదురుగా ఉన్నారు. దానివలన ఇన్కమ్ సోర్సెస్ లేవని వలన దీనికి ఉన్న అప్పులు మేము తీర్చాలి. దానికి వేరే మార్గం లేదు, వేరే దారి మా దగ్గర లేదు. ఆ అప్పులు తీర్చాలి, మళ్ళీ దీనికి డెవలప్ చేయాలి. ఇంకా ఫస్ట్ ఈ కమిటీని వచ్చినప్పుడు ఆదం చేతిలో తీసుకునేసి బౌండరీ, బిల్డింగ్స్ ఇవన్నీ కట్టినారు. ఇంకా దాని తర్వాత ఆజం లాస్ట్ 2 yearsగా కొంచెం నేను చేయలేను, ఎందుకంటే ఎన్ని రోజులు మేము డబ్బులు వేయాలనేసి వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం వెనకాల కనబడితే ఈ ప్రజెంట్ బిల్డింగ్ పరిస్థితి ఇలా ఉన్నది. ఆ అమ్మిన ప్రాపర్టీ ఈజ్ ఇట్ లీగలైజ్డ్? నో ఇల్లీగలైజ్డ్. బట్ దాని ఫండ్స్ ఎలా మాకు చేరలేదో దాని గురించి మేము ముందర ఇన్ ఫ్యూచర్లో మేము పెట్టగలుగుతాం. ఎందుకంటే మేము ఇప్పుడే ఛార్జ్ తీసుకుని డీటెయిల్స్ అన్న తీసుకున్న తర్వాత మేము ముందర పెట్టగలుగుతాం. జమ కాలేదు. మేము క్వశ్చన్స్ అడిగితే మాకు రాలేదు, అప్పుడు దానికి మాకు రిప్లై జరగలేదు. ఇప్పుడు ఈ కమిటీ ద్వారా మేము దానికి కలెక్ట్ చేసేదానికి మొత్తం ట్రై చేస్తాం. ఆ ప్రకారమే ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్లలో, జనరల్ బాడీ మీటింగ్స్లలో ఈ మ్యాటర్స్ పైన డిస్కస్ చేసి దానిపైన మేము ఏం చర్యలు తీసుకోవాలనేసి బైలాస్ మే బి హై మేము కంటిన్యూస్గా జనరల్ బాడీ మీటింగ్, ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో దానిపైన డిస్కస్ చేసి ఆ స్టెప్ ముందుకు తీసుకున్నది. అందరు ఎవరు నీతిగా నిజాయితీగా ఉన్నారో వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. దాని గురించి ముసలి అడుగుతూనే ఉన్నారు, కానీ ఆ పొజిషన్ రాలేదు. సో ఈ టైము మాకు ఎప్పుడు రిజర్వేషన్ లెటర్ వచ్చింది, మీటింగ్ లెటర్ వచ్చింది. ఇంకా మా ఇంటికి నేను యాక్చువల్లీ ఇక్కడ లేదు, నేను వానంబడి తమిళనాడులో ఉంటాను. ఇంకా లాస్ట్ 25 years నేను అక్కడనే ఉంటాను. అక్కడ ఉండేసి అప్ టు 16 వరకు నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. దాని తర్వాత కొంచెం కష్టమవుతాననేసి యాజ్ అ ప్రెసిడెంట్గా ఖాదర్ని చేసేసి సెక్రటరీగా ఆజంని దానిలో మార్చేసి మేము ఇక్కడ నుంచి బయలుదేరినాము. ఎగ్జిక్యూటివ్లు ఉన్నాము, చాలా ప్రెజర్ చేస్తున్నాము. ఎందుకు ఇది లేదు, అకౌంట్స్ క్లియర్ చేయండి, ఆజం అకౌంట్ ఏం ఖర్చు పెట్టారో అది క్లియర్ చేయండి, ఖాదర్ భాష ఏం సెలవు పెట్టినారో అది మీరు క్లియర్ చేయండి అని మేము చెప్తూనే ఉన్నాము. కానీ అది అలాగనే డిలే ఇప్పుడు అనేసి పోతానండి. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ పెట్టడం లేదు, కానీ రికార్డ్స్ ఉన్నాయి పెట్టినారనేసి అది మాకు ఇన్ఫర్మేషన్స్ లేదు. ఎగ్జిక్యూటివ్స్లో కొందరికి ఇన్ఫర్మేషన్ లేదు, కొందరికి అది ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అలాగనే ఈ సొసైటీ అలాగనే జరిగింది ఇది వాళ్ళ సమావేశంలో. ఇప్పుడు ఈ జనరల్ బాడీ మీటింగ్లో మేము కండిషన్ నేనే పెట్టాను. నా తమ్ముడు షేక్ నిసార్ అహ్మద్ ఆయన రాయబారిగా వచ్చేసి ఖాదర్ తరపు నుంచి ఆజం దగ్గర మాట్లాడినాడు. ఈ ఎలక్షన్ జరపకుండా మేము మామూలుగా ఎలా ఎలక్ట్ చేసుకుంటాం అలా ఎలక్ట్ చేస్తున్నాము. సో మేము ఒకటే చెప్పినాము, అందుకే డిఫాల్టర్స్ 2 ఉన్నారు, ఒకడు ఖాదర్ భాష, ఒకడు ఆజం. ఇంకా ఎందుకంటే 2 అకౌంట్స్ పెట్టాలి.
అకౌంట్స్ పెడుతున్న తర్వాత ఎవరు క్లారిటీ ఉన్నది తెలుస్తుంది. ఇంకా ఆదం ఏం చెప్తున్నాడు, నేను క్లారిటీ పెన్ డ్రైవ్లో పెట్టేసి మొత్తం అకౌంట్ ఇచ్చేసాను, మీరు ఆఫీస్లో చెక్ చేసుకుని నా దగ్గర చెక్ చేసుకోవచ్చు, నాకేం లేని. ఖాదర్ భాష దగ్గర మేము అకౌంట్ అడుగుతా ఉంటే ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి అంటే ఇస్తాను, అది 3 years అయిపోయింది, ఇలాగనే జరిగిపోయింది. సో మేము కండిషన్ ఏం పెట్టినామంటే ఎప్పుడు వరకు మీరు అకౌంట్స్ క్లియర్ చేయరో మీరు పోస్ట్లో ఉండకూడదు, కొత్త కమిటీ మీరు ఎలక్ట్ చేయండి, ఆ కమిటీ విషయంలో మీరు అకౌంట్స్ క్లియర్ చేయండి, దాని తర్వాత కావాలంటే మీకే హ్యాండ్ ఓవర్ చేస్తాం మేము క్లారిటీ ఉంటే. ఈ ప్రెజర్స్ పైననే నేను ఎక్స్ట్రా వాళ్ళు మీటింగ్ రాలేదు, ఇది వాస్తవం. ఫస్ట్ దీనికి మేము స్ట్రెంథెన్ చేయాలి, ఏమేమి తప్పులు జరిగినా దాన్ని రెక్టిఫై చేయాలి. దాని తర్వాత మా ఫ్యూచర్ ప్రోగ్రాము ఇది ఒక రోజులో జరిగేది కాదు, పొలిటికల్ అజెండా ఏమి కాదు, ఇంకా ఇది ప్రాక్టికల్ మేము చేయాలి, మేము అది చేయాలి. సో దీనికి 4, 5, 6 months జరుగుతుంది. మేము స్టెప్ బై స్టెప్ వస్తాము. మేము ఏం డెవలప్మెంట్ చేస్తున్నాము, ఏం యాక్షన్ చేస్తున్నాము, మేము ప్రెస్ రిలీజ్కి మేము అప్పుడు లెటర్స్ పంపిస్తాము, చేయండి, మీరు కోఆపరేట్ చేయండి దాంట్లో. ఇంకా మా తరపు నుంచి ఏదైనా తప్పు జరగకుండా మేము 100% దాన్ని ట్రేస్ చేస్తాము. తప్పు చేయము, అది ఒక నమ్మకం ఉండదు. ఇంకా తప్పు చేయము, తప్పు చేయకుండా కూడా చూస్తాము. తప్పు ఎవరు చేస్తున్నారో వాళ్ళ ఎవరైనా చర్య కూడా తీసుకుంటాం. ఈ సొసైటీ ఫౌండర్ మొహమ్మద్ అబ్దుల్ రహీం, హీ వాజ్ మై ఫాదర్. ఆయనకు మేము ఎలా సపోర్ట్ చేసినాము, ఎలా ఇది తీసుకొచ్చినాము. ఇంకా మేము హైదరాబాద్లో 6.5 lakhsకు 1999 ఇండ్లు అమ్మేసి కళ్యాణ మండపం తీసుకున్నాము. నా షాహిన్ షామన్ కమని రన్ చేస్తున్నాను నేను, ఇంకా తీసుకుంటామనేసి తీసుకొచ్చినాం. ఫాదర్ తీసుకుని వెళ్ళా, రే ప్రజలకు ముస్లిం మైనారిటీస్కు ఒక ఇన్స్టిట్యూషన్ చేతికి వచ్చింది, దాన్ని డెవలప్ చేస్తాము, మళ్ళీ మేము చూసుకుంటామనేసి కార్పొరేషన్ బ్యాంక్లో డిపాజిట్ చేసి కార్పొరేషన్ బాండ్స్ రిలీజ్ చేసి ఆ బాండ్స్ ద్వారా పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి 2 yearsకి 3 yearsకి దీన్ని కార్పస్ అమౌంట్ కట్టి ఈ కాలేజ్ను ఎస్టాబ్లిష్ చేసింది మా ఫాదర్. ఇంకా దానికి నిలబెట్టాలనేసి ఒక ఎయిమ్, మా కోరిక. మేము ఇండ్లు ఎస్ఎఫ్ ఇన్స్టిట్యూట్లో అమ్మినాం. ఇప్పుడు అమ్జద్ బాషా ఎక్స్ మినిస్టర్ ఉన్నారు కదా, ఆ ఇండ్లు మేము అమ్మినాం 77.5 lakhsకి. మా సిస్టర్స్ అమౌంట్ 47.5 lakhs దీంట్లోనే వేసినాం. అవన్నీ చేసే నియర్లీ 4 crores మేము స్పెండ్ చేసింది దీనికి. ఇంకా మేము చేస్తున్నాం కదా, ఎదిరిపోతే డబ్బులు ఏమవుతాయి, సిచ్యువేషన్ ఏమవుతుంది, ఏమైపోతుంది అనేసి ఆలోచిస్తూ ఇష్టపిస్తూ చేసుకుంటూ కొన్ని డిలేలు కూడా జరిగినాయి. ఇది పరిస్థితి. దీనిపైనే మేము ఇన్షాల్లా చర్యలు తీసుకుంటాము, ముందు ఆగి పెడతాము. నాయన వచ్చి ఫౌండింగ్ చేసింది వీళ్ళ ఫాదరే. అప్పటి నుంచి నేను ఫౌండర్ మెంబర్గా ఉన్నాను. అంటే కొన్ని 10 సంవత్సరాలు బయటికి పోయినాను, మళ్ళీ వచ్చి కంటిన్యూ చేసుకున్నాను. అప్పటి నుంచి నేను యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. ఇప్పుడు ఏమంటే పోయిన మీటింగ్లో మీరు ప్రెస్ మీట్ పెట్టినారు కదా, అప్పుడు ప్రెసిడెంట్ ఎవరున్నారో అతను ఏం చెప్పినాడంటే అంతా విన్నాను నేను. 23 years నుంచి నేను ప్రెసిడెంట్గా ఉండా అని చెప్పినాడు. అంటే 23 years నుంచి నువ్వు ఏం డెవలప్ చేసినావు అదే అడిగిన. 23 years నుంచి ఏం చేసినావు? ఓన్లీ బౌండరీ వాల్స్ కట్టినాడు అతను. అది కూడా ఆయన కట్టినాడంట. ఏం డెవలప్? ఎందుకు ఒకే ప్రెసిడెంట్ 23 years నుంచి ఉండాలంటే కన్నా ఏమి ఇది సమస్య? ఎవరు వ్యతిరేకంగా దాంట్లో మాట్లాడితే క్వశ్చన్ చేస్తే కన్నా వాళ్ళు నెక్స్ట్ మీటింగ్లో ఉండరు. అదే పని నాకు కూడా చేసినాడు. అంటే ఫౌండర్ మెంబర్కు తీసే అర్హత లేదు. ప్రెసిడెంట్ అని ఎవరు ప్రెసిడెంట్ కానీ యాజ్ ఏ సొసైటీ ప్రకారము తీసేది. నాకు కూడా తీసేసినారు. 5 years అవుతుంది. ఏమైనా డిఫాల్టర్ ఉంటే తీయవచ్చు. నాకు డిఫాల్టర్ ఏం లేదు, అది దాన్ని కాకుండా కూడా తీసినాడు. అది చెప్పి నాకు నోటీస్ ఇచ్చి ఎందుకు బా అని నేను మళ్ళీ రిప్లై ఇవ్వాలా. అది లేకుండా ప్రతిసారి ఎవరెవరు ఈయన కూడా తీసేసినారు పోయిన మీటింగ్లో. ఏమంటే కన్నా పర్సనల్ ఇష్యూ వాళ్ళకు తీసేసినాం అంతే. అంటే ఆయనకు మీరు అడగాల్సింది సార్, మీరు పోయినసారి మీటింగ్ పెట్టినారు కదా, 23 yearsలో నువ్వు ఏం డెవలప్ చేసినావా? ఉండే ఇన్స్టిట్యూషన్కు క్లోజ్ చేసేసినావు. 4 years 5 years అవుతుంది పిల్లోళ్ళు లేరు కాలేజ్లో. ఇంత స్థలం కడప టౌన్లో ఇంత స్థలం ఏ సొసైటీకి లేదు. తినే బుద్ధి వచ్చేస్తే కన్నా పని చేయడు ఎవరైనా కానీ.